మార్కెట్ మహాలక్ష్మి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 14 నిమిషాలు. కామెడీ డ్రామా ఫ్యామిలీ రొమాంటిక్ సినిమా. యూఏ సర్టిఫికేటు 19 ఏప్రిల్ 2024 విడుదలైంది. వెన్ ది protagonist's father hears that becoming an engineer gets a salary of 2 lakhs per month and a dowry of 1 crore rupees, he asks the protagonist to study hard. The plan changes when he fails for Mahalakshmi. తండ్రి ఇతనికి ఎప్పుడైతే 2 లక్షల రూపాయల జీతం వస్తుందో కనీసం 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చే పిల్ల కావాలని చెప్పి అనుకుంటే ఒక రచయితని తను కలుసుకొని తన ప్రాబ్లం చెప్పడంతో మొదలవుతుంది. రచయిత ఎవరు? హర్షవర్ధన్. ఈ అబ్బాయి ఎవరు? పార్వతీశం. నూకరాజుగా మనకు ఫేమస్ అయినటువంటి పార్వతీశం హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక కొత్త నటిని పరిచయం చేశారు. ప్రణీక అన్విక అనేది అమ్మాయి పేరు. మార్కెట్ మహాలక్ష్మి అని టైటిల్ రోల్ చేసింది. స్టార్టింగ్లో చూపించినప్పుడు పొట్టిగా చబ్బీగా అంటే ఆ ఫిగర్ ఏదైతే ఉందో ఆమె హీరోయిన్ ఫిగర్ లాగా అనిపించదు మనకి. ఒక సిస్టర్ క్యారెక్టరు ఆ టైప్లో కనబడుతుంది మనకి. స్టార్టింగ్ ఫస్ట్ డైజెస్ట్ కావడానికి మనకు టైం పడుతుంది. అయితే క్యారెక్టర్ ప్రకారం ఆలోచిస్తే మార్కెట్ మహాలక్ష్మి అంటే మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే ఆమె కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ టైప్లో ఆలోచిస్తే బాగా అనిపిస్తుంది. కానీ పోను అంటే సినిమాలోకి మనం లీనమైపోయిన తర్వాత అమ్మాయి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనకు మార్కెట్ అమ్మాయి కన్నా కూడా అందంగా ఉంది ఈ అమ్మాయి అనిపిస్తుంది. ఫస్ట్ చూపించినప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ షాట్లో మాత్రం ఆ అమ్మాయికి ఇంత బిల్డప్ ఇచ్చి మార్కెట్ మహాలక్ష్మి అట్లాంటిది ఇట్లాంటిది అని ఒక బిల్డప్ ఇచ్చి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రం మామూలుగా అనిపిస్తుంది. తర్వాత పార్వతీశం అక్కడ వెజిటేబుల్ మార్కెట్కి తల్లితో పాటు వస్తాడు. ఆమెను చూసి మోహిస్తాడు. ఆ తర్వాత తల్లి ఈమెతో తగులాడుకుంటుంది. వీళ్ళిద్దరూ జుట్లు పట్టుకునే టైప్లో కొట్లాడుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే టైంలో ఇతను వచ్చి ఈ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే టాక్కన చెంప మీదకి వెళ్ళి కొడుతుంది. అది విని తల్లి కూడా చెంప మీదకి వెళ్ళి కొడుతుంది. మొత్తానికి ఫిక్స్ అయిపోతాడు అతను. ఇంకా ఈమెనే నా లైఫ్ అనుకొని ఆమె వెంట పడుతూ ఆ మార్కెట్లోనే వాళ్ళ బ్రదర్ ఉంటాడు సలీం బాషా. చాలా అద్భుతంగా చేశాడు మహబూబ్ బాషా. సో అతను అన్న పాత్ర కూడా రాణించాడు అద్భుతంగా. ఏమన్నా అంటే క్వార్టర్ ఇస్తావా అని అడుగుతాడు. సో తర్వాత మనకి ముక్కు అవినాష్ ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇతనికి. ఎవరికి? హీరోకి, పార్వతీశంకి. సో వీళ్ళందరూ కలిసి వస్తే తండ్రి కేదార్ శంకర్ తండ్రి. సో హర శ్రీనివాసు ఇంకొక పాత్ర చేశాడు. రష్మిత పంతగాని ఆమె పంతగాని. ఈ రష్మిత పంతగాని వచ్చేసి అక్కడ మార్కెట్లో ఇంకొక దీని కింద ఒక మా అమ్మాయి చేసింది. తర్వాత సిస్టర్గా ఒక అమ్మాయి చేసింది. సో విఎస్ ముఖేష్ డైరెక్షన్ చేసినటువంటి సినిమాకు అఖిలేష్ కలారు ప్రొడ్యూసరు. ఇతని నుంచి ఫోన్ వచ్చినట్టు సాఫ్ట్వేర్ జాబ్ ఓనర్గా ఇతన్ని ఫస్ట్లో చూపిస్తారు. తర్వాత జోయి ఏఎన్మై అనే అతను మ్యూజిక్ చేసినటువంటి సినిమాకి సురేంద్ర చిలుముల వచ్చేసి సినిమాటోగ్రఫీ చేయగా ఆర్ఎం విశ్వనాథ్ వచ్చి ఎడిటర్గా వ్యవహరించాడు. ఇక ఈ సినిమా కథ ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి మహాలక్ష్మి కూరగాయలు అమ్ముకునే ఆమెని ఇష్టపడతాడు హీరో. ఈ తండ్రి కేదార్ శంకర్కి ఏమో 1 కోటి రూపాయలు కట్నం కావాలని ఆశ ఉంటుంది. సో ఇది మరి నెరవేరదు కాబట్టి ఇతనేమో వెంటబడుతూ ఉంటాడు. ఇది ఆన్లైన్ జాబు, ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీరు. అక్కడ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంటర్వ్యూలు బ్యాంక్ ఏమని ఇచ్చాడంటే ఇంటర్వ్యూలు అని ఇవ్వకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ మార్కెట్ అని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అది ఇంటర్వ్యూలు అని కూడా ఎవరికి అర్థం కాలేదు. ఆ టైప్లో కన్ఫ్యూజ్ వచ్చింది ఇంటర్వ్యూల దగ్గర. చివరాకరణ మాత్రం మంచి ఊపు డ్యాన్స్ పెట్టారు, తీన్మార్ డ్యాన్సు. ఆ తీన్మార్ డ్యాన్స్లో హీరోయిన్ తన ప్రతిభంతా హస్తలాగమంతా చూపించింది. అద్భుతంగా డ్యాన్స్ చేసింది. డీజే మిక్స్ లాగా పెట్టాడు పాటలు. తర్వాత మార్కెట్ మహాలక్ష్మి మజాక్లు అయితే మర్యాద ఉండదు అన్న టైప్లో ఒక డైలాగ్ ఉంటుంది. మజాక్లు ఆడితే మీకు ఉండదు అన్న టైప్లో ఏదో డైలాగ్ ఉంటుంది ఒకటి. ఆ డైలాగ్ సినిమా అంతా రిపీట్ అవుతుంది. మంచిగా ఉండదు, మజాక్లాడితే మంచిగా ఉండదు అంటుంది. తెలంగాణ మాండలికంలో ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ పాటలో కూడా మార్కెట్ మహాలక్ష్మి మజాక్లాడితే మంచిగా ఉండదు అని చెప్పేసి అంటుంది. ఇతనేమో క్వార్టర్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫుల్లే ఉంది అని చెప్పి 2-3 సార్లు అతనికి ఫుల్ కూడా ఇస్తారు. సో మొత్తానికి 5,000 అని 10,000 నొక్కడం. అక్కడ ఇంకో మార్కెట్ లేడీ ఉంటుంది. ఆ అమ్మాయి కొంచెం లూజ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆమె అక్కడ ఫైనాన్షియల్గా ఒక బిల్ కలెక్టర్, ఒక అమౌంట్ కలెక్ట్ చేసుకునే ఒక వ్యక్తి ఉంటాడు. అతను కలెక్షన్ కింగ్ అంటారు అతన్ని. అతనితో పడుకుంటుంది. వాళ్ళ వీడియో చేసేసి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి అతను ఈమెకు లొంగేలాగా చేస్తారు. అంతకుముందు వాళ్ళు రౌడీ వ్యక్తులు వచ్చి ఈమెను తంతుంటే ఈమె కూడా ఫైట్ చేసి ఆ తర్వాత కొంచెం వాళ్ళు ఇంకా మొత్తం అన్నీ చెల్లాచెదురు చేస్తున్న టైంలో హీరో పార్వతీశం వాళ్ళందరినీ కొట్టేసి ఈమె మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత 4 రోజులు నాతో ఉండని బొమ్మరీల్ టైప్లో అతను ఆ అమ్మాయిని మార్చుకునే టైప్ చేసి ఆ చాయ్లకి వీడికి అంటే నువ్వు ఏమన్నా ఖుషీలాగా నా ముందు బిర్యానీ ప్యాకెట్లు పేదవాళ్ళకి పంచుతావా లేకుంటే పిల్లల్ని రోడ్డు దాటిస్తావా ఏం చేస్తావు, ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా అని హీరోయిన్ అంటుంది.
మొత్తానికి అయిపోయిన తర్వాత ఇవి తల్లి చేసిన ఆమె కూడా చాలా సహజంగా చేస్తుంది. తండ్రి చాలా రోజుల నుంచి 10 ఏళ్ళ నుంచి పక్షవాతంతో పడుకొని ఉంటాడు. అతను కూడా ఫైనాన్షియల్ ఇతను కలెక్షన్ కింగ్ దగ్గర డబ్బు తీసుకుంటే మోసపోయి ఎక్కువ బిల్స్ రాసేసరికి అతనికి ఆ నొప్పి వచ్చి ఆ రకంగా ప్యారలైసిస్కి అయిపోయి పక్షవాతం పడ్డట్టుగా చెప్తారు కథలో. 10 ఏళ్ళ నుంచి పడుకొనే ఉన్నాడు మా నాయన అని చెప్పేసి సలీం బాషాతో చెప్పించారు మనకి. సో అట్లా బాషా క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. అన్న క్యారెక్టర్లో అద్భుతంగా చేశాడు అతను. సో ఆ తర్వాత అతనికి చెల్లెలు ఈమె తల్లి పాత్ర ఉంటుంది. ఆ తల్లి పాత్ర అంటుంది, నువ్వు ఎవరిని ఇంటికి రానివే, ఇంటికి వచ్చి పిలిచి అన్నం పెట్టావంటే ఇది గ్రేట్ అని. ఇక్కడ ఫిదా సినిమాలోంచి కొంచెం పాయింట్, ఆ తర్వాత ఈ బొమ్మరిల్లోంచి కొంచెం పాయింట్, రెండు ఒక మిక్సీలో వేసి తీసిన కథగా అనిపిస్తుంది. బొమ్మరిల్లో ఏంటి, వాళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళు ఉండడం అంటే, ఇందులో ఏమో 4 రోజులు నాతో కలిసి తిరుగు, నువ్వు ఎందుకు కాదంటావో ఒకసారి చూసుకో అనే ఈ కాన్సెప్ట్ చెప్తాడు ఇక్కడ. తర్వాత ఫిదాలో పాయింట్ ఏంటి, అమ్మాయి మన దగ్గరికి ఎందుకు రావాలా, అమ్మాయి దగ్గరికి అబ్బాయి ఎందుకు రాకూడదు అన్న పాయింట్. ఈ అమ్మాయి ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు నువ్వు నచ్చావు, కానీ నా పాయింట్ ఏంటంటే నేను తల్లిదండ్రుల దగ్గర పెరిగాను, నేను తల్లిదండ్రుల దగ్గరనే ఉంటాను, ఆడపిల్ల అక్కడే రావాలని రాజ్యాంగం ఏమైనా రాసిందంటే రావద్దని కూడా రాజ్యాంగం ఏమైనా రాసిందన్న ఇతను పురుషాహంకారం చూపిస్తే హర్షవర్ధను రచయిత ఉంటాడు, అతను ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు పోయినా తప్పేముంది, ఈగో ఏం లేదన్న తర్వాత ఇతను ఒప్పుకొని ఆ అమ్మాయి దగ్గర ఉండి కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర కొన్ని రోజులు వచ్చి సరదాగా వచ్చి గడిపే విధంగా చేస్తే లాస్ట్ క్లైమాక్స్లో కేదార్ శంకర్ ఫ్రెండ్ ఒకరు నా కొడుకు సపరేట్ కాపురం పెడతారంటే, అరే ఎక్కడ కాపురం పెట్టినా మన పిల్లలు మంచిగా ఉంటే చాలరా హ్యాపీ, చూడు పిల్లలకి ఫారెన్ పంపుతాం అని ఆనందపడతారు, కానీ వెళ్తే ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అప్పుడు మా దగ్గర లేరు అని చెప్పి ఇదే తల్లిదండ్రులు బ్లేమ్ చేస్తారు అన్న పాయింట్ ఆలోచింపజేస్తుంది మనకి. చాలామంది ఫారెన్లకు పంపించేటువంటి ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని పంపించిన తర్వాత ఒంటరితనం ఫీల్ అయ్యి మళ్ళీ ఆ పిల్లల్ని బ్లేమ్ చేస్తారు అనే పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయదగ్గ పాయింట్. అట్లాగే ఆడపిల్లల దగ్గరికి ఎందుకు మగపిల్లలు ఆడపిల్లల దగ్గరికి ఎందుకు పోవాలంటే, అత్తగారింటికి అమ్మాయి ఎందుకు రావాలి, ఆ అమ్మాయి దగ్గరికి అబ్బాయి ఎందుకు రాకూడదు అని ఇల్లరికం పోకళ్ళని హీరోయిన్ మహాలక్ష్మి ద్వారా అనిపించారు. ఆ లాస్ట్ పాటలో డ్యాన్స్ ఎరగదీసింది. అయితే ఈమె ఫిజిక్ ఇందాకే నేను చెప్పినట్టుగా పిరుదులు కానీ ఈమె ఒక ఫిజిక్ కానీ అదంతా కూడా ఒక మామూలు నార్మల్ లేడీ లాగా, ఒక మార్కెట్లో అమ్మాయిలాగే ఉంది తప్ప ఒక హీరోయిన్ సౌష్ఠవం ఆమెకి లేదు. అయినా కూడా ఆ క్యారెక్టర్ కరెక్ట్గా తగ్గినట్టు సరిపోయింది. పార్వతీశం ఒక డబ్బులున్న అంటే చదువుకుంటున్న సాఫ్ట్వేర్ కుర్రాడి కింద బాగా ఒదిగిపోయాడు. కేదార్ శంకర్ బాగా చేశాడు. అందరు క్యారెక్టర్లు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అందరూ బాగా చేశారు. కానీ ఫ్రెండ్స్ని అందరినీ చిన్నపిల్లలు స్కూల్ పిల్లల్ని కొట్టినట్టుగా కేదార్ శంకర్ కొట్టడం కొంత అసహజంగా అనిపించినా కూడా ఆ ముక్కు అవినాష్ వీళ్ళందరూ కూడా ఆ సినిమాకు తగ్గట్టుగా చేసి, ముఖ్యంగా భాష నటన ఈ సినిమాకు హైలైట్. అందరికన్నా బాగా చేసింది భాష. ఆ తర్వాత అమ్మాయి కొత్త అమ్మాయి అయినా కూడా అమ్మాయి హీరోయిన్ చాలా బాగా చేసింది. సో మొత్తానికి మంచి ఎంటర్టైనర్గా మార్కెట్ మహాలక్ష్మి అని, లక్ష్మీ దీర్ఘం మార్కెట్ మహాలక్ష్మి అని పెట్టారు. సో మొత్తానికి బాగుంది సినిమా. ఓవరాల్గా చూసిన వాళ్ళకి మాత్రం బాగా అనిపిస్తుంది. కాకపోతే పాత పోకళ్ళైనా కూడా తీసే విధానం కానీ మార్కెట్లో చాలా సహజంగా నిజమైన మార్కెట్లో చేశారేమో అనిపించేంత బాగా నిజమైన మార్కెట్లోనే చేసినట్టు అనిపించింది. అందులో తల్లి ఈమె కొట్లాడుకునే సన్నివేశం ఒకటి హైలైట్ కాగా, ఆ మార్కెట్లో వీళ్ళకి ఆన్లైన్ వర్క్ చేసుకున్నప్పుడు వీళ్ళందరినీ సైలెన్స్ కామని చెప్పడము, అక్కడ కూడా వాడు ఉన్నప్పుడల్లా క్వార్టర్ ఉందా అని చెప్పి తను అడగడము వాళ్ళ అన్నయ్య, ఆ తర్వాత వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేయడము, ఆ లాస్ట్కు ఈ తాగుబోతున్నప్పుడు తండ్రి కేదార్ శంకర్ను అతని భార్యను తీసుకొని వచ్చినప్పుడు, జయనాయుడిని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ కొంచెం ఇతను ఏడిపించి లోపలికి పిలిపియడము, అమ్మాయి కూడా లేదు, అమ్మాయి ఉంటే ఇంకా అవమానం ఇంకా పెరిగేదని ఇతరు అనుకోవడం, మొత్తానికి వాళ్ళు మాట్లాడుకోవడం, ఇల్లన్నా ఆమె పేరు మీద రాసిస్తారా, ₹1 కట్నం పడితే నీ బుద్ధి మొనిచుకోవాలంటే మన సినిమా 2 గంటల్లో మారిపోవడానికని కేదార్ శంకర్ తోటి పంచులు వేయించడం బాగుంది. ఓవరాల్గా హీరోయిన్గా చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. సో ఆమెకి ప్రయత్నిస్తే మంచి ఛాన్సెస్ వస్తాయి అనిపించింది. మొదటి సినిమా అయినా కూడా చాలా అద్భుతంగా లాస్ట్ డ్యాన్స్ ముఖ్యంగా అద్రగొట్టేసింది ఆ పాట. మామూలుగా సినిమాల్లో హిందీ సినిమాల్లో లాస్ట్ పాటలు ఉంటాయి అట్లాగా, కానీ ఈ సినిమాలో తెలుగు సినిమాలోనే లాస్ట్ సాంగ్ పెట్టి మంచి ఊపుని తీసుకొచ్చాడు. సో ఆ అమ్మాయి పేరు కూడా మంచి అట్రాక్షన్ అయ్యింది సినిమాకి. సో ఆ అమ్మాయి ఆకట్టుకునే విధంగా చేసిన అమ్మాయికి ప్రశంసనీయమైనటువంటి మార్కులు పడతాయి మనకి. అయితే పేరే ప్రణికాన్విక. అయితే ప్రణీకాన్విక అనే పేరు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారనేది మాత్రం కొంచెం ఆలోచించదగ్గ విషయం. ప్రణీకాన్విక అనేది నోటు తిరగదు, నాలాంటి వాళ్ళకే నోటు తిరగదు. ఇంకా సాధారణ జనాలు ప్రణీకాన్విక అని మరి ఏమని ముద్దుగా పిలుచుకుంటారో తెలియదు మనకి. సో ఓవరాల్గా పార్వతీశం నటనలో మాత్రం సహజత్వంగా అనిపించింది. లాస్ట్లో అతను వాదించేటువంటి డైలాగులు కూడా అన్ని ఉపన్యాసాల్లాగా ఉన్నా కూడా అతని నటనతోటి అన్నింటినీ అధిగమించి పార్వతీశం బాగా చేశాడు. సో ఓవరాల్గా గత పార్వతీశం చిత్రాలకి కన్నా కూడా ఇది మెరుగ్గా అనిపించింది మార్కెట్ మహాలక్ష్మి సినిమా. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అయినటువంటి ప్రాణాన్విక ఇందాకే చెప్పినట్టుగా ఆమెనే ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఆ భాష ఒకడు అన్నగా చాలా అద్భుతంగా చేశాడు.
సో కేదార్ శంకర్ వీళ్ళందరూ సహజంగా నటించినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.